బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీల నియామకం జరిగింది. ఇక కాకతీయ వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా వాకాటి కరుణ, అలాగే ఓయూ ఇన్ఛార్జ్ వీసీగా దాన కిషోర్ ను నియమించారు. ఇక జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వీసీగా బి వెంకటేశ్వరరావును నియమించారు. ఇక పూర్తి స్థాయి వీసీల నియామకం జరిగేలోపే ఇన్ఛార్జీలను నియమించింది ప్రభుత్వం. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఇన్ఛార్జ్గా రిజ్వీ, శాతవాహన వర్సిటీ ఇన్ఛార్జ్గా వీసీగా సురేంద్ర మోహన్ ను నియమించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021 మే 22న 10 వర్సిటీలకు వీసీలను నియమించారు. పదవీ కాలం ముగిసేలోపే కొత్త వాళ్లను నియమించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే కొత్త వీసీలు ఎవరు, లేక పాత వారినే కొనసాగిస్తారా, ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగిస్తారా అనే ఉత్కంఠ కొనసాగింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. ఇక వర్సిటీలకు సెర్చ్ కమిటీలను కూడా ప్రభుత్వం నియమించింది. ఇదిలా ఉంటే పలు యూనివర్సిటీల్లో కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. ముఖ్యంగా పాలమూరులో విద్యార్థులకు వసతులు సరిగ్గా లేవని ఆరోపణలు ఉన్నాయి. అలాగే కాకతీయ వర్సిటీకి వీసీగా ఉన్న రమేష్ పైన పలు ఆరోపణలు రావడంతో ఏసీబీ విచారణ చేస్తోంది. ఇక ఇలా ఇంకా కొన్ని వర్సిటీల్లో కూడా సమస్యలు ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో వీసీల నియామకం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం కొత్త వీసీల నియామకం చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీసీల స్థానంలో ఇన్ఛార్జీలు బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జీలుగా ప్రభుత్వం నియమించింది. నియామకాల వరకు వారినే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను 10 వర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలుగా బాధ్యతలను ఇచ్చింది. రెటికా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మనతో తెలంగాణ రాష్ట్రంలో 10 యూనివర్సిటీలు ఉంటాయి. 10 యూనివర్సిటీలకి మొత్తానికి ఇన్ఛార్జీలను అయితే ప్రస్తుతం నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే గత 10 ఏళ్లు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో యూనివర్సిటీలు పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థ కుంటుపడిపోయింది. విద్యా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిన నేపథ్యంలో అనేక ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీసీలను అంటే క్వాలిఫైడ్ వీసీలు కాకుండా కూడా పైరవీలతో వచ్చిన వీసీలతోటే ఇట్లా పూర్తిగా యూనివర్సిటీలు విద్యార్థి చాలా దూరంగా ఉన్నాయి. విద్యార్థులు చాలా అన్యాయంగా ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. విద్యా వ్యవస్థ కాకుండా అనేక ఇబ్బందుల పాలతోటి సరైన విద్యా బోధనకు లేకుండా, లెక్చరర్స్ లేకుండా చాలా ఇబ్బందులు, ప్రొఫెసర్స్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డ నేపథ్యంలోనే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కొత్త వీసీలను పూర్తి స్థాయిలో కొత్త వీసీలను ఎవరైతే వీసీలు ఉన్నారో వీసీల పూర్తి స్థాయిలో బాధ్యత నియమించే దిశగా ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఎలక్షన్ కోడ్ రావడంతో పూర్తిగా ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీలకు ఉమ్మడి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉంది. ఒక్కొక్క జిల్లాకు ఒక ఇన్ఛార్జి వీసీ నియమించినట్టు ప్రభుత్వం నియమించింది నిన్ననే. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీలు కూడా ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఒక యూనివర్సిటీకి ఒక ఇన్ఛార్జిగా చేసిన పరిస్థితి ఉంది. దీనిలో చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దాన కిషోర్ ని, జేఎన్టీయూ ఈసీగా బి వెంకటేశ్వరం, తెలుగు యూనివర్సిటీ ఇన్ఛార్జిగా శైలజ రామన్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా రిజ్వీని, కాకతీయ యూనివర్సిటీగా వీసీ వాకాటి కర్ణను, ఇన్ఛార్జి వీసీగా తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సందీప్ తుల్పియాను, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీగా నవీన్ మిట్టల్ను, శాతవాహన యూనివర్సిటీ వీసీగా సురేంద్ర మోహన్ ను, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఆర్ట్ అండ్ సైన్స్ అండ్ ఇన్ఛార్జ్ వీసీగా జయరంజన్ ను, పాలమూరు యూనివర్సిటీ ఇన్ఛార్జిగా
నదీం మహమ్మద్ ను నియమించింది ప్రభుత్వం. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీలు గతంలో ఉన్నటువంటి వీసీలు అనేక అవినీతి ఆరోపణలు కావచ్చు. ముఖ్యంగా వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో వీసీ ఉన్న పనిచేస్తున్నటువంటి తాటికొండ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి. ఇవాళ కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు ధర్నాలు చేశారు. కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములను అన్యాక్రాంతం చేసిండు, కబ్జాలకు గురైతులు కూడా పట్టి పట్టినట్లు వ్యవహరించిండు. కబ్జాలు కూడా పూర్తి స్థాయిలో వీసీదే బాధ్యత ఉంది, వీసీపై పూర్తి స్థాయిలో ఉన్నది. అనేక కార్యాలయ నియామకాల్లో వీసీ అక్రమాలకు పాల్పడని అనేక ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి. ఇట్లా చూసుకుంటే అనేక యూనివర్సిటీలో అవకతవకలు పాల్పడ్డట్టు వీసీలు అనేక సందర్భాలను చూసే పరిస్థితి ఉంది. అయితే మరొకసారి తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అట్లా కావద్దు, విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. విద్యా వ్యవస్థని పూర్తిగా స్తంభించిపోయింది. గతంలో ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు విద్యా వ్యవస్థ నిర్వీర్యానికి గురైందని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రక్షాళనలో భాగంగానే ఇవాళ కొత్త వీసీలను పూర్తి స్థాయిలో నియమించేట్టుగా ముందు అడుగు వేసిన పరిస్థితి. దానిలో భాగంగా ఎలక్షన్ కూడా కొంత టెక్నికల్ సమస్య రావడంతో ప్రస్తుతానికైతే తెలంగాణలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీలు కూడా ఇన్ఛార్జీలు వీసీలను నియమించింది. అది కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు. ఇవాళ వాకాటి కన్నా లాంటి వాళ్ళు, నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు యూనివర్సిటీలో పీసీగా బాధ్యతలు నిర్వహిస్తుంటే పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక పట్టు ఉంటుంది. ఒక సీనియర్ ఆఫీసర్లు మంచి ప్రావీణ్యం గలలు ఆ నేపథ్యంలో ప్రభుత్వం ముందడుగేస్తుందని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజులనే ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే పూర్తి స్థాయి ఇన్ఛార్జీలు, పూర్తి స్థాయి వీసీలను నియమించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.